చూద్దాం ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ యూస్ఫుల్ అయ్యే మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మనం నెలకు సరిపడగా వెల్లుల్లిపాయలు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు అనేది అలాగే పెట్టేస్తే డబ్బాలో కూడా స్టోర్ చేసుకోలేం కదా. అది ఎలా స్టోర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలా మన ఫ్రూట్స్ తెచ్చుకునే బ్యాగ్స్ అనేది ఉంటాయి కదా, నెట్ బ్యాగ్స్ అనేది, అవి వేస్ట్ అని పాడేస్తాం. అలాంటి పాడేయకుండా ఇలాగా వెల్లుల్లిపాయలు అనేది అందులో పెట్టుకుని ఎక్కడికైనా మేకైనా లేదంటే ఎక్కడైనా మనం తగిలించుకున్న మన ఫేస్ అనేది కలిసి వస్తుంది. అలాగే మనకి వెల్లుల్లిపాయలు అనేది కూడా పాడవకుండా ఎక్కువ రోజులు రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఈ టిప్ అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి, చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇలాంటి బియ్యం చెల్లించుకుని చెల్లెడు ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. అది హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కిదాకా ఒక 5 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. హీట్ చేసుకున్నాం కదా, హీట్ చేసుకున్నాక ఇప్పుడు యూనిఫామ్స్ అనేవి ఉంటాయి కదా, పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ అయినా స్కూల్కి వెళ్ళి యూనిఫామ్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం చెమ్మగా ఉంటాయి కదా వర్షాకాలం కాబట్టి. అలా చెమ్మగున్న ఒకవేళ ఇస్త్రీ లేకపోయినా కూడా ఇలా ట్రై చేయండి. చెమ్మ అనేది ఉండదు, ఇస్త్రీ కూడా అయిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా మనం కరెంట్ లేనప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. మీకే బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా చేసుకున్నా చూడండి. మొత్తం బట్టలు అనేవి యూనిఫామ్స్ అయినా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా టిప్స్ కనుక మీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మొత్తం మీకు ఎన్ని సరిపోతే అన్ని కప్స్ అనేది పెట్టుకోండి. జ్యూస్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ నాకు ఒక 5 పడ్డదండి. అవి అట్లలోకి నేను పోపు సామాన్లు ఉంటాయి కదండి, మన పోపులు పెట్టి అలా ఇలా వేసుకుని మనం యూజ్ చేసుకుంటే మనకి మనీ పెట్టుకుని పోపుల డబ్బా అనేది కొనవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే మన పోపుల డబ్బా అనేది రెడీ చేసుకున్నాం కదా. చూడండి, మధ్యలో కూడా గ్యాప్ ఉంది. దాని బదులుగా మనం చిన్న గ్లాస్ అన్న పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ పెట్టి చూద్దాము. అందరి ఇంట్లో అనేది చాకులు లేదంటే ఇలా కత్తెరలు అన్నీ వాడుతూ ఉంటాయి కదండి, అవి పొద్దున ఉండదండి. ఒక్కోసారి అలాగ ఉండలేనప్పుడు ఇలాగ చాక్ అనేది ఇలా సాల్ట్లో పెట్టుకుని ఇలాగా మనం అనుకుంటే మనకి దానికి పొదును అనేది వస్తుందండి. సాల్ట్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కదండి, దానివల్ల కొంచెం పొదును అనేది వస్తుందండి. ఇలా సిజర్ కట్ ఇలా అంటూ ఉంటే అండి దానికి కొంచెం పొదును అనేది వస్తుందండి. మనకి మొండి బారిపోయిన చాకులైనా లేకపోతే సిజర్స్ అయినా ఇలా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ములక్కాయలు అనేది కోసుకుని పెట్టుకుంటాం కదండి, ఇలా కోసుకుని డైరెక్ట్గా అలా పెట్టేస్తే చూడండి చెమాయింపు అనేది ఎలా వచ్చేస్తుందో. అలా చెమాయింపు రాకుండా ఎక్కువ రోజులు అనేది ములక్కాయలు అనేది తాజాగా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ములక్కాయలు అనేది తీసుకుని పక్క పెట్టుకుందాము. దాంట్లోకి అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా టిష్యూ పేపర్ వేసుకోవడం వల్ల దాంట్లో తడి అనేది ఏర్పడినప్పుడు అది అనేది పీల్చేసుకుంటుందండి టిష్యూ పేపర్ అనేది. ఈ విధంగా కింద టిష్యూ పేపర్ వేసుకున్నాం కదా, పైన అనేది మనం కట్ చేసుకున్న ములక్కాడలు అనేది వేసేసుకుందాము. వేసుకుని పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకుందాము. టిష్యూ పేపర్ వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బౌల్లోకి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ అనేది 3 స్పూన్ల దాకా తీసుకున్నానండి. ఈ రైస్లోకి అనేది మనం ఇప్పుడు టీ పౌడర్ అని వేసుకోవచ్చు. టీ పౌడర్ బదులుగా మనం కాఫీ పౌడర్ అని వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా టీ పౌడర్ అనేది తీసుకున్నానండి. తీసుకుని ఆ టీ పౌడర్ అంతా రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనకి ఎలా యూజ్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ అండి, వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. రైస్లో మనం టీ పౌడర్ అని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా చిన్న బ్యాడ్ స్మెల్ అనేది ఉంటుంది కదండి. అంతేకాకుండా దోసపిండి ఇడ్లీ పిండి పెట్టుకున్నా లైట్గా పుల్లటి వాసన అనేది వచ్చేస్తుంది. అలా వాసన గట్రా రాకుండా ఉండాలంటే మనం ఈ టిప్ అనేది ఫాలో అయిపోండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న రైస్ అనేది అలా పెట్టేసుకుంటే మన ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న మిక్సీ జార్లు అయినా పెద్దవి అయినా మిక్సీ జార్లు అనేది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలాలైనా ఏదేదో వాడుతూ ఉంటాం కదండి, అన్ని రకాలనేది. అలా వాడినప్పుడు మిక్సీ జార్ లాస్ట్ని కింద అనేది అండిపోయి ఉంటుందండి. అంతేకాకుండా ఇలాగ స్క్రూల్లో కూడా అందులోకి పడిపోయి ఉండిపోయి అలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా
ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దాం రండి. నేను దానికోసం అనేది ఒక ఆలు తీసుకున్నానండి. ఆలు తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగ వీలంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు అది మెత్త పేస్ట్ కూడా అవ్వాలి కదండి. అందుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలాగ 2 ముక్కలు నేను చిన్న చిన్న పీసెస్ కింద అనేది కట్ చేసేసుకున్నాను. ఆలు పైన ఉన్న స్కిన్ తినేసిన అవసరం లేదండి, డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దాంట్లోకి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. 1 స్పూన్ దాకా వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుందామండి. ఇలా మొత్తం మిక్సీ పెట్టుకు రావాలి. ఇలా మిక్సీ పెట్టుకొచ్చని చూడండి, మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఇది ఆలు పేస్ట్ ఉన్న వల్ల మొత్తం బేర్లు అనేది క్లీన్ అయిపోతుంది. ఇది వేస్ట్గా పాడేయకుండా ఇది ఎలా యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీ నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది. ఇది మన సింక్ క్లీనింగ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఆలులో ఉన్న కూడా పేస్ట్ వేస్తాం కదండి, ఆ పేస్ట్ ఆలు అనేది బాగా క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ సింక్ అంతా 1 స్పూన్ పెట్టుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా సింకే కాకుండా ట్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాప్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఇలా ట్యాప్స్ అన్నీ బాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలాగ ట్యాప్స్ సింకే కాకుండా స్టవ్ దగ్గర మనం వంట చేసుకున్నాక జిడ్డు అనేది పడిపోతుంటాయి కదండి, అలా పడిపోయినట్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను ట్యాప్స్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అంతాని ఇలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. నీట్గా అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎందుకంటే అందులో కోల్గేట్ పేస్ట్ వేసాం కదా, ఆ కోల్గేట్ పేస్ట్ అనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా క్లీన్ చేసుకున్నాం కదా, స్క్రబ్బర్ తీసుకుని మొత్తం సింక్ అనేది నీట్గా తుడిచేసుకుంటున్నానండి. అందులో ఉన్న చిన్న గిన్నె కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్నాక వాటర్ అనేది వాష్ చేసి చూపిస్తానండి. అంత నీట్గా అనేది వచ్చిందో, ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో. ఇందాక నేను గిన్నెలు అనేది వాష్ చేస్తానండి. తర్వాత మొత్తం జిడ్డు అయిపోయింది. దాని తర్వాత నేను ఇలా క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎంత నీట్గా అనేది క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి వాటర్ దగ్గర మనం ట్యాప్ అనేది క్లీన్ చేసుకున్నాం కదా, వాటర్తోనే క్లీన్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ కూడా బాగా నీట్గా తుడిచేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ కూడా నేను వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి, వాటర్లో ఉన్న డస్ట్ అంతా మొత్తం నీట్గా అనేది వచ్చేసింది. మురికి జిడ్డు ఏది లేదండి, అంత బాగా క్లీన్ అయిపోయింది. చాలా బాగా క్లీన్ అయిపోయింది. చూడండి మీరే ఎంత నీట్గా అనేది వస్తుందో. ఇందాక ఎంత జిడ్డుగా ఉందో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ టిప్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.